హాయ్ అండి. నా పేరు శృతి. నేనైతే దువ్వెన క్లీనింగ్ చేస్తున్నా. మా ఇంట్లో దువ్వెను. మీరు కూడా క్లీనింగ్ చేసుకోవాలంటే ఇలాంటి ట్రిక్ ట్రై చేయండి. ఖచ్చితంగా క్లీనింగ్ అవుతుంది. మంచిగా షైనింగ్గా ఉంటుంది దువ్వెన. ఎందుకండి పాత దువ్వెన పడేయకండి. పాత దువ్వెన పడేయకోకుండా ఇట్లా క్లీనింగ్ చేసుకొని వాడుకోవచ్చు ఇంట్లో. కొత్త దువ్వెన అవసరం లేదు. నేను ఈ దువ్వెన కొని 3 years అవుతుంది అనుకుంటే నేను ఇట్లనే క్లీనింగ్ చేసుకొని ఇలానే వాడుతాను. ఒకవేళ ఆ దువ్వెన పోతేనే ఇంకో కొత్తవి కొంటాను, కానీ నేనైతే పడేయను. అలా దువ్వెనలో నేనైతే ఇట్లనే క్లీనింగ్ చేసుకుంటా. దువ్వెనని ఇట్లా పౌడర్ వేసి మన పాత బ్రష్లు ఉన్నాయి చూడండి, ఆ పాత బ్రష్లతో ముందుకి వెనకలకి రఫ్ చేసినాం అనుకో క్లీనింగ్ అవుతుంది మంచిగా. కాబట్టి మన పాత దువ్వెన పడేయకుండా ఇట్లా పౌడర్తో వేసి పాత బ్రష్తో ఇట్లా క్లీనింగ్ చేయండి. అమ్మట్లో క్లీనింగ్ అయిపోతుంది. మీరు చూడండి ఎట్లా క్లీనింగ్ అవుతుందో ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. మస్తు క్లీనింగ్ అవుతుంది. నా దువ్వెన అయితే మస్తు క్లీనింగ్ అయిపోయింది. అసలు నేను చెప్పలేకపోయినా. నేను రోజు అంటే నేను ఇయ్యాలే యూజ్ చేసిన, మామూలుగా అసలు క్లీనింగ్ అవుతుందో లేదని ఇది ఇయ్యాలే యూజ్ చేసి చూసిన పౌడర్తో. అందుకే ఈ ట్రిప్ మీకు చెప్తున్నా, యూజ్ అయ్యిద్దని మీకు. చూడండి ఎంత బాగుంది, ఎంత మంచి క్లీనింగ్ అయిందో దువ్వెన. ఫస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.